ధన్యవాదాలు. ఈరోజు జీవీఎంసీ కౌన్సిల్లో గీతం యూనివర్సిటీకి 54 ఎకరాల 79 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని వారు కట్టబెడుతూ ఈరోజు ఎజెండా అంశాన్ని ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, శాసన మండలి ప్రతిపక్ష నేత, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు గారు, మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు, మా మాజీ శాసనసభ్యులు, సమన్వయకర్తలు అందరూ కూడా కలిసి చర్చించుకుని అంశాన్ని తీవ్రంగా, ఇది ఎందుకంటే ప్రజల ఆస్తి, దీనివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది కాబట్టి ఇది అన్యాయం, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది అప్రజాస్వామికంగా కేటాయిస్తున్నారని దాన్ని వ్యతిరేకించడం జరిగింది. విశాఖపట్నం కార్పొరేషన్ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా చాలా దుర్మార్గంగా, కర్కశంగా, రాక్షసంగా అధికారం ఉంది కదా అని అహంకారంతో అధికారం శాశ్వతం అనుకుని అధికారాన్ని వినియోగపరిచి ఏ విధంగా అయితే విశాఖపట్నంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని పప్పు బెల్లాల్లో ప్రైవేటు వ్యక్తులు కట్టబెడుతున్నారో దానికి మించిన దౌర్జన్యంతో ఈరోజు మా కార్పొరేటర్ల మీద, అందరి మీద కూడా ఈరోజు దాడి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. పోలీసులు లోపలికి చొరబడి వారు అధికారాన్ని పక్కన పెట్టి చొరబడి ఈరోజు దౌర్జన్యం చేసి మా కార్పొరేటర్ల మీద, మా ఫ్లోర్ లైన్ మీద, డిప్యూటీ మేయర్ మీద, డిప్యూటీ ఫ్లోర్ల మీద 10 మందికి గాయాలయ్యే విధంగా దాడి చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం, అప్రజాస్వామికం. కాబట్టి ఏది ఏమైనా తప్పకుండా మీరు ఎన్ని దాడులు చేసినా, ఎంత దౌర్జన్యాలు చేసినా, ఎంత కర్కశంగా అధికారాన్ని చేతిలో తీసుకుని అప్రజాస్వామికంగా వ్యవహరించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ భూ దోపిడీని, ఈ భూ పందేరాల్ని చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చేస్తున్న ఈ భూ దోపిడీ కార్యక్రమాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తప్పకుండా అడ్డుకుంటాం. మళ్ళీ పెద్దలందరూ కూడా మాట్లాడుకుని దీనిపై పోరాటంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుని దీన్ని భవిష్యత్తులో కూడా డిప్యూటీ మేయర్ సతీష్ ఈ పోరాటాన్ని కార్యాచరణ రూపొందించుకుని కొనసాగిస్తాం. ఏది ఏమైనా ఇది అత్యంత పాశవికంగా వీళ్ళు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు ఈ నిరసన దీక్షలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రజాగళాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజా ఉద్యమకారులకు, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు చేసుకుంటూ మన ఇదే ఉద్యమ స్ఫూర్తితో ఈ ప్రభుత్వం దిగి వచ్చి ఈ అక్రమ భూదోపిడీని ఆపే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పోరాటంలో భవిష్యత్తులో కూడా భాగస్వాములు అవ్వాలని ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కౌన్సిల్లో జరిగిన ఘోరాల గురించి, వాళ్ళు చేసిన అరాచకం గురించి మా డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ మాట్లాడు. అందరికీ నమస్కారం. ఈ రోజులో కౌన్సిల్లో చాలా ఘోరంగా ఉన్నటువంటి కార్పొరేట్లు అందరినీ కూడా ఏదైతే మేయర్ గారి ఆదేశాల ప్రకారం టీడీపీ కార్పొరేట్లు దౌర్జన్యం దిగడమే కాకుండా వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఒక పందా రూపంలో వైసీపీ కార్పొరేట్ల మీద దాడి చేయడం, ఆ దాడిలో కొంతమంది కార్పొరేటర్లు గాయపడడం కూడా జరిగింది. ఎంత ఘోరంగా చేశారంటే స్టార్టింగ్లో మేము ఒకటే అడిగాం వాళ్ళని, మేము ఈ అంశాన్ని ఎజెండా తీయమని అడిగాము, దయచేసి ఈ అంశం తాలూకా విషయాన్ని మాకు తెలియజేసి కౌన్సిల్ ముందుకు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఆ మాటలు పట్టించుకోకుండా కనీసం చనిపోయినటువంటి జీవీఎంసీ ఎస్సీ గారికి నివాళులు అర్పించకుండా ఆయన మేయర్ గారు కార్యక్రమం స్టార్ట్ చేయడం, ప్రోగ్రామ్ కౌన్సిల్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మేము అడిగిన తర్వాత ఒక ఉమ్మడి దాడి కింద మొత్తం కార్పొరేట్లు, టీడీపీ కార్పొరేట్లు అందరూ వచ్చి కూడా మహిళలను చూడకుండా మన మహిళా కార్పొరేట్ల మీద, అదేవిధంగా మన కార్పొరేట్ల మీద ఎవరైతే డిప్యూటీ వరుణశంకరరావు గారు కానివ్వండి, బిపిన్ కుమార్ జైన్ కానివ్వండి, రవి వెంకటరావు గారు కానివ్వండి, బల్లా లక్ష్మణరావు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా తీవ్రంగా గాయపరిచే పరిస్థితి. కొంతమంది కార్పొరేట్ గంధం సీన్ కానీ పల్లా సీన్ కార్పొరేట్లు అయితే ఏకంగా
మన కార్పొరేటర్ని పేక పట్టుకొని కొట్టేటువంటి పరిస్థితి కూడా చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయంగా కార్పొరేషన్ వాళ్ళు చేయడం జరిగింది. దీన్ని ఎదిరించినట్టు మమ్మల్ని, అదేవిధంగా ఫ్లోరిడా బాణాసన్ కూడా వాళ్ళు చాలా టార్గెట్ చేసి ఆయన కాలు బాగాలేదని తెలిసేసారు, ఆయన కూడా 2 సార్లు దూరం చేసే పరిస్థితి ఈరోజు కౌన్సిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా కౌన్సిల్లోని ఒక మేయర్ పోడియంలో మేయర్ గారి పక్కన ఒక ఎజెండాని చదివించడం, ఆ ఎజెండాని మేము ఆపుతామో అనుకొని అక్కడ టీడీపీ కార్పొరేటర్ సారిపల్లి గోవింద్ కానివ్వండి, కంపానికి కానివ్వండి, అదేవిధంగా మరొకటి పీట్ మేట్ దల్లి గోవింద్ కానీ అందరూ కూడా ఒక వలయలో ఏర్పడి అక్కడ ఉండడం జరిగింది. మేము వెళ్ళి ఎదిరించిన తర్వాత అక్కడ కూడా వాళ్ళని మన కార్పొరేటర్ వాళ్ళు దొరియడం, నెట్టడం, బయట దొరకడం కూడా జరిగింది. దీన్ని కూడా మన వైసీపీ కార్పొరేటర్ చాలా గట్టిగా మేము అందరూ కూడా ఎదుర్కోవడం జరిగింది. రెండోసారి మళ్ళీ మొదటిసారి కౌన్సిల్ ఇచ్చేస్తూ మళ్ళీ రెండోసారి మళ్ళీ కౌన్సిల్ స్థాయి మళ్ళీ మేము అడగడం జరిగింది. అడిగిన తర్వాత కూడా వాళ్ళు ఇదే పందాన్ని కొనసాగించారు. రెండోసారి పోలీసులు కూడా లోపల రావడం జరిగింది. పోలీసులు కూడా పిలిపించుకొని నన్ను, బాణాసీన్ గారిని మరియు బిపిన్ కుమార్ జైన్ని కౌన్సిల్ సస్పెండ్ చేస్తూ మమ్మల్ని పోలీసుల ద్వారా బయటకు తీసుకెళ్ళమని ఆదేశిస్తే మేమందరం కూడా దాన్ని ప్రతిఘటించడం జరిగింది. తీరా జరిగిన తర్వాత మేయర్ గారు 1 నుంచి 15 అంశాలు కూడా మేము ఎజెండాను అంగీకరిస్తున్నాం, ఆమోదించామని చెప్పేసి ఆయన పోడియం దిగి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన సంగతి. ఎక్కడ మీడియా మిత్రులు ఎవరిని కూడా లోపలికి ఎలా చేయలేని పరిస్థితి. మేము కౌన్సిల్ మొదలు స్టార్ట్ అవ్వగానే అడిగాము, బాబు మీడియా మిత్రులు కూడా ఎలా చేయండి. మొదటిసారి ఈ 5 సంవత్సరాలు ఫస్ట్ టైం లాస్ట్ కౌన్సిల్లో మన మీడియా మిత్రులు కూడా లోపల పిలిస్తే ఇక్కడ ఏం జరుగుతున్న విషయాన్ని ప్రపంచానికి తెలుస్తుంది, దేశంలో అనుభవం ఉంటే అందరూ కూడా తెలుస్తుందని చెప్పడం జరిగినా సరే వాళ్ళ మీడియాను కూడా అనుమతించిన పరిస్థితి. అంటే ఏదో ఒక రకంగా దీన్ని మనకు సంబంధించిన భూముల్ని 5,000 రూపాయల భూముల్ని ఏ విధంగా కొట్టేయాలని ప్లాన్ చేసుకొని దీని ముందుగానే ఒక పద్ధతి ప్రకారం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కొట్టేయాలి, పోలీసు ఎన్నో లేని విధంగా పోలీసులందరూ కూడా జీవీఎంసీ చుట్టూ కూడా మోహరించారు. అదేవిధంగా కౌన్సిల్ దగ్గర కూడా మోహరించడం చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం మీద వాళ్ళ తన అజెండాని 1 నుంచి 15 అంశాల వరకు కూడా టేబుల్ ఎజెండా ఉంది. ఆ టేబుల్ ఎజెండా కూడా కౌన్సిల్ స్టార్ట్ అయితే రావాలి, కానీ టేబుల్ ఎజెండాని కూడా కౌన్సిల్ దగ్గర రానివ్వకుండా చేసి వాళ్ళు 15 అంశాలను కూడా ఆమోదించి మేయర్ గారి పోడియం తెచ్చి వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా ఈరోజు కౌన్సిల్లో తీవ్రంగా వైసీపీ కార్పొరేటర్లు అందరినీ కూడా టీడీపీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ టీడీపీ సంబంధించినటువంటి కొంతమంది కార్పొరేటర్ టార్గెట్ చేస్తూ అందరినీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి పెట్టారని మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ప్రపంచాన్ని మొత్తం కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ నిరసన ఉద్దేశించి మాజీ మంత్రివర్యులు రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారిని మాట్లాడాల్సింది. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం చరిత్రలో, ఈ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో ఒకటి చీకటి రోజులాగా మనం అభివర్ణించాలి. సొంత ఆస్తిని ఏదో దారాదత్తం చేసినట్టుగా ప్రజల ఆస్తిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకి దారాదత్తం చేయడం కోసం ఈ కౌన్సిల్లో 5,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని దారాదత్తం చేయడం కోసం ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతుంటే దాన్ని వ్యతిరేకించిన వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ల పైన మేయర్ సహా అందరూ దాడి చేసి ఆమోదించుకోవడం అనేది నిజంగా ఇది ఒక చీకటి రోజులాగా కనిపిస్తోంది. మహిళా కార్పొరేటర్లతో సహా, ఫ్లోర్ లీడరు, డిప్యూటీ మేయర్తో సహా అందరినీ ఇవాళ గాయపరిచిన సంఘటనలు చూసాం. ఈ మధ్య కాలంలోనే ఈ కార్పొరేషన్ని వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లు కొంతమందిని తీసుకెళ్లి ఎందుకు ఇంత పట్టుదలగా కైవసం చేసుకున్నారని ఈరోజు అర్థమైంది. కేవలం ప్రభుత్వ భూముల్ని కొట్టేయడం కోసమే కార్పొరేషన్లో కూడా తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం కోసం ప్రయత్నం చేసింది. ఈ స్థానిక ఎంపీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసమే వైఎస్ఆర్ పార్టీ ఈరోజు ఎంత అడ్డుకున్నా కూడా 54 ఎకరాలంటే సుమారుగా 5,000 కోట్ల ఆస్తిని కొట్టేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ఇక్కడితో వైఎస్ఆర్ పార్టీ వదిలిపెట్టదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది అనడానికి ఇది ఒక సాక్ష్యంలాగా ఈరోజు విశాఖపట్నం కార్పొరేషన్లో జరిగింది. సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు చెప్తుంటే ప్రజల కోసమేమో అని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కొడుకు తోడెల్లుడు కోసం, బావమరిది అల్లుడు కోసం అని మాత్రం ఇవాళ అర్థమైంది. దీన్ని ఇక్కడితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రభుత్వ ఆస్తుల్ని, భూముల్ని పరిరక్షించడం కోసం ఈ విశాఖపట్నమే కాదు, ఎక్కడ ఆస్తులు ఆక్రమణ జరిగినా కూడా వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తుందని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటించారో దాని ప్రకారం ఖచ్చితంగా మనందరం కూడా ఉద్యమిస్తాం. ప్రతిపక్షంగా చాలా బలమైన వాణిని
గళాన్ని మనం వినిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవాళ పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇవాళ కౌన్సిల్లో ఇంత గట్టిగా అడ్డుకునే ప్రయత్నం చేసిన బుల్డోజ్ చేసి చాలా దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. మేమైతే వైఎస్ఆర్ పార్టీ తరఫున గట్టిగా నిలబడి పోరాటం చేస్తాం, ఈ భూములన్నింటినీ కూడా కాపాడుతామని చెప్తా ఉన్నాం. ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేస్తే డబ్బులు లేవని చెప్పి మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు 54 ఎకరాలు మీరు వేలం పాటేస్తే ఆ వచ్చిన డబ్బులతో 17 మెడికల్ కాలేజీలు కూడా కట్టొచ్చని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అందుకే ఖచ్చితంగా ఈ భూముల్ని కాపాడుతాం. ఇప్పుడే పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఇంతకుముందు కూడా మాట్లాడారు మన లీడర్ ఆఫ్ అపోజిషన్ కౌన్సిల్లో. రేపు ఏ విధంగా ముందుకెళ్తాం అనేది కూడా కార్యాచరణని ప్రకటిస్తారని చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న మన అందరం కూడా ఈ విశాఖపట్నంలో జరుగుతున్న ఈ దోపిడీకి, చంద్రబాబు నాయుడు కుటుంబం దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న 5,000 కోట్ల రూపాయలని, అమ్మా జాతి తల్లి వాటర్ ఎందాక కూడా అన్నాను. నాన్న రే ఇంకా జాగ్రత్త ఉండు, 2 నిమిషాలు ఉండు. లెగిస్తుంది, 2 నిమిషాలు ఉండు. ఇసురు శ్రీధరు అది లేచిందా అమ్మా? మేరమ్మా లేచిందా? లేగిస్తే కారు ఎక్కించండి. వచ్చిందా? ఓపిక వచ్చిందా? జాగ్రత్త, మంచిగా పెట్టండి. కారు ఎక్కించు. రోహిణి నాకు ఎందా నుంచి నీరసం ఉందని చెప్పింది. నాకు చెప్పాను వెళ్ళిపోనా నాన్న అని. వచ్చిందా? తెలివి వచ్చిందా? ఓకే. మంచి పెట్టు. వచ్చిందా? తెలివి వచ్చిందా? ఓకే. తెలివి వచ్చిందా? చూడు, వచ్చిందా? ఈరోజు మనందరం కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు కుటుంబం చేస్తున్న భూదోపిడీకి వ్యతిరేకంగా పూజ్య బాపూజీ సాక్షిగా ఇక్కడ దీక్ష చేస్తున్నాం. దీని ముందు
కౌన్సిల్ సమావేశం జరిగితే కౌన్సిల్ సమావేశంలో సభ్యులందరం కూడా వెళ్ళి ఈ దోపిడిని అడ్డుకట్టేయడానికి ప్రయత్నం చేస్తాం. చేసిన ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లు అందరికి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ తాలూకా ఏదైతే పార్టీ నిర్ణయం ఉందో, ఏదైతే ఈ భూమి దోపిడీ ఉందో దాన్ని అడ్డుకోవడానికి కార్పొరేట్లు ఇవాళ చేసిన ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కార్పొరేట్ని అభినందిస్తున్నాను. ఇది ఉద్యమ స్ఫూర్తి. ఈ విశాఖపట్నంలో అలాంటి దోపిడీ జరగకూడదని ప్రజాప్రతినిధిగా మీరు చేస్తున్న ప్రయత్నం ఇది అవసరం. ఏదైతే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ దోపిడీ చేస్తున్నారో దాన్ని అడ్డుకట్టేయడానికి ఉన్న మన కార్పొరేట్లు అందరూ కూడా ఇవాళ చేసిన ప్రయత్నానికి నిజంగా హ్యాండ్స్ అప్. ఇవాళ చూశాను కౌన్సిల్లో, నేను కూడా కూర్చున్నాను. వాళ్ళకి అధికార బలం ఉందని, మతం ఉందని, అధికార మతంతో ఉన్న సంఖ్యాబలంతో మన కార్పొరేట్ల మీద దౌర్జన్యం చేసి సుమారు 8 మంది కార్పొరేట్లకు వచ్చి వాళ్ళు వచ్చి మరి దెబ్బలు గాయాలైనాయి. ఒకరికి కాదు, ఇద్దరికి, 8 ఒకరు కాదు, ఇంక్లూడింగ్ డిప్యూటీ మేయర్కి, అలాగే మన ఫ్లోర్ లీడర్కి, అలాగే లక్ష్మణరావుకి, అలాగే స్వాతికి, అలాగే జానగ్రామ్కి, ఏంటి శంకర్రావుకి, ఏంటి వితిన్ జైన్కి, వీళ్ళందరికీ చూస్తున్నాను నేను ఆ దౌర్జన్యాన్ని. ఏ రకంగా చట్టాన్ని చేతితో తీసుకుంటున్నారో, ఏ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో. ఇది జీవీఎంసీ ఇవాళ పుట్టలే. జీవీఎంసీ చరిత్రలో ఎందుకన్నా చెప్పాను, జీవీఎంసీ చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే. జీవీఎంసీ చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే. దురదృష్టం ఇలాంటి కూటమిలో ఉన్న నాయకులు, ఇలాంటి మేయరు, ఇలాంటి అధికారులు ఆ జీవీఎంసీ ఉండడం అనేది మన ప్రాంత ప్రజలకు వచ్చి మరి చాలా దురదృష్టం. ఇప్పుడు చూడలే, దోపిడీని వచ్చి ఎవరైనా అడ్డుకట్టేయడానికి చూస్తారు కానీ దోపిడీని ప్రోత్సహించడం అనేది ఎప్పుడు చూడలే. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఈ చేస్తున్న ఈ కార్యక్రమంతో విడిచిపెట్టేది లేదు. ఇవాళ మనందరి సాక్షిగా విశాఖపట్నం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రధానిగా తెలియజేస్తున్నాం, ఇది ఆరంభం. ఈ భూదోపిడీ ఏదైతే చంద్రబాబు నాయుడు కుటుంబం చేస్తున్న ఈ భూదోపిడీకి అడ్డుకోవడానికి ఇది ఆరంభం. దీని మీద కార్యాచరణ రూపొందిస్తాం. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మరి సంప్రదించిన తర్వాత మనందరం కూర్చొని మనం మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత దీని మీద కార్యాచరణ రూపొందిస్తాం. ఈ మహానగరంలో ఉన్న ప్రజల్ని, మేధావుల్ని, వివిధ వర్గాల్ని దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి వాళ్ళు కూడా కోరుతున్నాను. మళ్ళీ మనం చేస్తున్నాను. ఇవాళ కౌన్సిల్, ఇవాళ జీవీఎంసీలో మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన పరిణామం చాలా దురదృష్టకరం, చట్ట వ్యతిరేకం. ఎక్కడ కూడా ప్రొసీడింగ్స్ జరగలేదు, ఏ ఒక్కటి జరగలేదు. అవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్, అధికారుల నుంచి ఎక్కలేదు. మీరే ఒకటి నుంచి ఒకటి ఆమోదించావు, 2 ఆమోదించావు, 3 అని ప్రొసపెట్టి ఆయనకు వచ్చి నోటుకు వచ్చి అంకించి చదువుకొని ఆయన వెళ్ళిపోయిన నేపథ్యం. ఇది చట్టరీత్యా చల్లది. దీన్ని ఆమోదించే ప్రసక్తి లేదు. ఇలాంటి దౌర్జన్యకాన్ని అడ్డుకట్టేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి. ఏదైతే పూజ్య బాపూజీ గారి తాలూకు ఆశయం ఉందో, ఏదైతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్నారో ఆ ప్రజాస్వామ్యం మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి దుష్ట శక్తుల్ని, వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడే అడ్డుకొట్టేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ విశాఖపట్నం ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యాచరణ త్వరలో రూపొందిస్తామని సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంతతో ముగించి ఈ కార్యాచరణని జగన్మోహన్ రెడ్డి గారు మా పెద్దలందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత మళ్ళీ కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేస్తూ ఇంతటితో సెలవు. మన పెద్దలందరూ 4 గంటలకు వచ్చి మన పార్టీ ఆఫీస్ దగ్గర వచ్చి మన మధ్యపాలెం పార్టీ ఆఫీస్ దగ్గర 4 గంటలకు అందరూ కలుద్దాం. ఓకే జరిగింది.
ఈ 5 సంవత్సరాల్లో జీవీఎంసీ చరిత్రలో 5 సంవత్సరాలే కాదు, జీవీఎంసీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజు చీకటి రోజు ఎప్పుడు చరిత్రలో కనీవిని ఎరగట్టుగా చట్టాన్ని చేతితో తీసుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇవాళ వచ్చి జీవీఎంసీలో మేయర్ కానీ కూటమికి సంబంధించిన సభ్యులు కానీ అధికారులు కానీ వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. దీన్ని ఖండిస్తున్నాం పూర్తిగా. మా సభ్యులు సుమారు 10 మందిని బలముందని జులుముందని 10 మంది మా సభ్యులకి దెబ్బలు తగిలాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తాం, చూపెడతాం. విపుల్ కుమార్ తగిలింది, జానకాంకి దెబ్బలు తగిలినాయి, వెంకటరమణ తగింది, అల్లు శంకరరావు తగిలింది, కోరుకొండ స్వాతికి తగిలింది, అలాగే మా డిప్యూటీ మేయర్ సతీష్కి, మా ఫ్లోర్ లీడరు శ్రీనివాస్కి, అలాగే బల్లా లక్ష్మణ్ అందరూ చూపెడతా ఉన్నాం. ఈ రకంగా శాంతియుతంగా మా డిమాండ్ ఏంటి? ఏదైతే మొన్నటి రోజు ఇచ్చిన 15వ అంశం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో భాగంగా కౌన్సిల్లో తీర్మానం ఇవాళ పెట్టిన తీర్మానాన్ని దయచేసి తీర్మానం పెట్టొద్దు, దాని మీద నిర్ణయం పెట్టొద్దు అని చెప్పి మా డిమాండ్. మేము అడిగిన డిమాండ్ అది. ఈ విశాఖపట్నం ప్రజల పక్షాన, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన అవినీతికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా మేము వచ్చి అడిగితే మా కార్పొరేట్ల మీద వచ్చి దౌర్జన్యం చేసి వాళ్ళ మీద వచ్చి కొట్టడానికి తయారై తోపులాట చేసి ఎప్పుడు కనీవిని చరిత్రలో పోలీసులు లోనకి పిలిచి ఇక్కడి మీ మీడియాని వచ్చి ఎప్పుడు కూడా రానికంట, జరిగిన వాస్తవాలు బయటకు తెలియకంట, అందుకే చీకటి రోజు ఇవ్వాలని చెప్పాం. దురదృష్టం, మహాత్మా గాంధీ గారు ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చి మన స్వేచ్ఛ వాయువులను పీల్చుకునే అవకాశం ఇచ్చి వాక్ స్వాతంత్రం ఇచ్చిన గాంధీ గారు ఇవాళ వర్ధంతి. ఆ రోజునాడు ఇలాంటి దుర్మార్గం ఎందుకు మహానుభావుని అందుకేనా ఇలాంటి దోపిడీ కోసమైనా మాకు స్వాతంత్రం ఇచ్చావు బాబు? ఇలాంటి దోపిడీదారులు వచ్చి ఇవాళ అవకాశం కల్పించారు మా పూజ్యబాబుజీ గారు. మీ ఆత్మహత్యలో చూడండి, ఇది న్యాయమా చెప్పండి? 5,000 కోట్లు రూపాయి కాదు, పాపాయి కాదు, ఇది కాదు. 5,000 కోట్లకు సంబంధించిన భూమిని 54 ఎకరాల 79 సెంటుని ఏ రకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారో, ఏ రకంగా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ దాన్ని సమర్థిస్తుందో దయచేసి విశాఖపట్నం ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను చూడమని చెప్తున్నా, ఆలోచించమని చెప్తున్నా. ఇది చాలా దుర్మార్గం. నాకు తెలుసు, నేను ఎన్నో సభలు చూశాను. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను, శాసనసభ్యుడిగా ఉన్నాను, శాసనమండలి సభ్యుడిగా ఉన్నాను, చూశాను. 1, 2, 3, 4 అని పొడియమ్మ కూర్చున్నాం, వేరే అదే తెప్పించుకున్నాం, అంతే. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. ఎవరు ఆఫీసర్లు ఎవరు సభకెళ్ళే? అక్కడ కమిషనర్ ఏం చేస్తున్నాడు, సెక్రటరీ ఏం చేస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఆ విషయాల గురించి అలేదు. ఈయనే 1, 2, 3, 4 అయిపోయింది 15 అని లేచి వెళ్ళిపోవడం. ఇది చట్ట విరుద్ధం. ఇది ఇవాళ జరిగిన ప్రొసీడింగ్స్ ఏవి కూడా అవి లా బైండింగ్ కాదు, అవేవి చెల్లవు. చట్టరీత్యా దీనిపై కూడా మేము పోరాటం చేస్తాం. ఇది చాలా దురదృష్టం. ఇలాంటి జీవీఎంసీని ఆఖరిగా 5 సంవత్సరాలు శుభ్రంగా మా మేయర్ గారు, మా డిప్యూటీ మేయర్ గారు, మా మామూలు ఉన్నప్పుడు ఎంత శుభ్రంగా, ఎంత సౌమ్యంగా, ఎంత హోందాగా, ఎంత ధీయంగా పరిపాలించామండి. ఎప్పుడు ఇలాంటి చరిత్రలు చూసామా? ఇలాంటి అవకాశాలు చూసామా? ఇది చాలా దురదృష్టకరం, చాలా దురదృష్టకరం ఈరోజు. అందుకే చీకటి రోజు ఇది బ్లాక్ డే. విశాఖపట్నం విశాఖపట్నం నగరపాలక సంస్థ చరిత్రలోని బ్లాక్ డే ఇది.
ఇలాంటి రోజు మళ్ళీ కూడా రాకూడదని నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే వ్యక్తిగా ఇవాళ మనం చేస్తున్నాను. ఇవాళ చాలా దురదృష్టకరం. కాబట్టి దీన్ని వింటాం. దీనికోసం ఎంతైనా తగ్గుపై మరి ఫ్యూచర్లో ఏ విధంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలో ఆలోచన చేస్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మళ్ళీ మీ అందరం కలిసి కూర్చొని దీని మీద చర్చించి ఒక కార్యాచరణ రూపొందించి ప్రకటిస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. నేను దీని మీద అన్ని ఒక పక్క న్యాయ పోరాటం, ప్రజల తాలూకు మద్దతు, ప్రజా పోరాటం అన్ని కూడా చేస్తాం. ఇది చాలా అన్యాయం. ఇది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం దోచుకుంటున్న ఈ 5,000 కోట్ల రూపాయల భూదోపిడీ అనేది ఇది చరిత్రలోనే ఎప్పుడు జరగంది. ఇది చాలా అన్యాయం. మిమ్మల్ని కూడా లోనికి రానికంట ఇవాళ ఏం చెప్తారు ఆలోచించండి. చేస్తాం అన్ని కోణాల్లోనూ ఆలోచన చేస్తాం. ఇప్పుడు చూపెడుతున్నాం. ఒకటి కాదు, ఇద్దరు కాదు, 10 మంది. చెప్పండి కుమార్ చూపెట్టు. లక్ష్మణరావు చూడండి ఏ విధంగా లక్ష్మణరావు గారికి గట్టిగా లక్ష్మణరావు చూడండి ఇది కార్పొరేషన్ లో ఇది కార్పొరేట్లుగా ఉండి గవర్నమెంట్ కార్పొరేట్లు ప్రవర్తన చూడండి. మా ఫ్లోర్ లీడర్ నడ్డానికి కూడా ఇబ్బంది పడిన బాణాసీని మా డిప్యూటీ మేయర్ని అతని మీద మేనేయండి నీకు. మా డిప్యూటీ మేయర్ మేనేయండి నీకు. నడ్డానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఆయన వచ్చి మేనేయండి నీకు. ఆయన్ని డిప్యూటీ మేయర్ స్వాతి మీద ఆడపిల్లని చూడకుండా ఆడి మీద కూడా దౌర్జన్యం. ఈ రకంగా చేశారు. ఇది ఆలోచించండి. తొక్కిసాటి 1,00,000 మంది ఉన్నారండి, 50,000 మంది ఉన్నారండి, 1,000 మంది ఉన్నారండి. అధికార మదం సంఖ్యా బలం ఉందని ఈ రకంగా చేయడం అనేది ఇది ధర్మం అండి. ఇది అధికార మదం సంఖ్యాబలం ఇది బలంగా చేయడం ఇది ధర్మం అండి. ఇన్ని సభలు నేను చూశాను. పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్నాను 5 సంవత్సరాలు, శాసనసభ్యుడిగా 15 సంవత్సరాలు ఉన్నాను. ఈ రాష్ట్రంలో మంత్రిగా చేశాను. ఎప్పుడు కూడా ఇలాంటి చూడలే. శాసన మండలిలో ఇప్పుడు చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు చూడలే. ఇలాంటి చెల్లుబాటు చట్టాలు ఇవన్నీ తర్వాత దాని మీద చర్చిస్తాం. కానీ దౌర్జన్యం కదండి ఇది. 5,000 కోట్ల భూమిని దోచుకోవడానికి వచ్చి పబ్లిక్ గా సిగ్గుసరం లేకుండా ఇంత విచ్చలవిడిగా దోపిడీ చంద్రబాబు నాయుడు కుటుంబం చేయడం అంటే ఇదేంటి ఇది. అందుకే ఇది అదే అది చెల్లదు. ఇది ఇవాళ జరిగిన ప్రొసీడింగ్స్ ఏవి చెల్లవు. ప్రొసీడింగ్ జరిగితే కదా ప్రొసీడింగ్స్ జరిగితే కదా జరగని దానికి ప్రొసీడింగ్ ఏంటి. మేయర్ 2 ఏదో బయట ఆక్షన్ లో ఆ ఏలం పాటలుగా 3 అయిపోయింది. 1, 2, 3 అయిపోయింది. 4 కాబట్టి దీని మీద మేము తదుపరి కార్యాచరణని రూపొంది చెప్తాం. గాంధీ విగ్రహం ద్వారా మా దీక్ష జరుగుతుంది. అక్కడికి